బీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీసీ బంద్లో భాగంగా రామాయంపేటలో సంపూర్ణంగా బంద్ కొనసాగింది. బీసీ నాయకులు బీసీ జెండా ఎగరవేసి సమావేశాన్ని నిర్వహించారు. బీసీ సంఘాలు నిర్వహించిన బంద్లో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు బీసీలకు అండగా ఉంటుందని, ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేసే విధంగా అందరినీ కలుపుకొనిపోయి పనిచేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరఫ్ యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు గంగారం, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, అఖిలపక్షం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి మా కాంగ్రెస్ పార్టీ మా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అడుగు బలైన వర్గాలకు బీసీలకు మరి అండగా ఉంటుందని చెప్పి మీ అందరు కూడా ఒక్కసారి తెలియజేసుకుంటూ మరి అన్ని విధాలుగా మరి దళితులకు కానీ బీసీలకు కానీ అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరికీ ఒక్కొక్కసారి మాటిస్తూ థ్యాంక్ యూ. డాక్టర్ రోహిత్ గారు కానీ ఎల్లప్పుడూ బీసీలకు అన్ని కుల సంఘాలకు అండగా ఉంటూ వారికి తోచిన విధంగా గత 20 సంవత్సరాలుగా ఏదో సహాయమైతే సాయం చేస్తూ ఎక్కడ హాస్పిటల్లో అవసరం పడ్డ వాళ్ళకి వ్యక్తిగతంగా అవసరం పడ్డ బీసీ సోదరులకు కానీ దళిత సోదరులకు కానీ ప్రతి పేదలు ఎవరు వచ్చినా అగ్రవర్గాల నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు ఏ కులం వారి కులము మతం అనే విచక్షణ లేకుండా సాయం చేసుకుంటూ ముందుకు పోతున్న మన సోదరుడు మళ్ళీ మన ముందుకు వచ్చి మీకు మద్దతు ప్రకటిస్తాను. ఖచ్చితంగా నా నియోజకవర్గంలో పర్యటిస్తాను. రామాయంపేట నాకు ఎల్ఏ ప్రేమ ఉంది కాబట్టి రామాయంపేటలోనే పాల్గొంటానని చెప్పి ఇక్కడికి రాత్రి సాయంత్రంగా రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అందుకు రోహిత్ అన్న గారికి మన శాసనసభ్యునికి ప్రత్యేకంగా ఈ ప్రాంత ప్రజల తరఫున మా తరఫున కృతజ్ఞతలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని సేవ చేస్తూ ఇక్కడ